ప్రియాప్రియాలు, సుఖదుఖాలు, శీతోష్ణాలు, జయాజయాలు, లాభాలాభాలు, శోకమోహాలు, జనన మరణాలు వంటివి ద్వంద్వాలని పిలువబడతాయి. ఈ ద్వంద్వ బుద్ధి జ్ఞానంతోనే పోతుంది. జ్ఞానులు ఈ ద్వంద్వ బుద్ధిని విడిచిపెట్టి ఉంటారు కదా, అందుకే వారు అమూఢులు, అంటే మోహం లేనివారు. అటువంటి మోహం లేనివారు కాబట్టి అటువంటి సన్యాసులు నాశరహితమైన శాశ్వతమైన విష్ణు పదాన్ని చేరుకుంటారు. ఇక్కడ నిర్మాణ మోహ అమూఢాహ అని ప్రయోగించారు. ఇది పునరుక్తి కాదు. మోహ అనే పదానికి మమకారం అనే అర్థం చెప్పుకొని అమూఢాహ అనే పదానికి మిథ్యజ్ఞానం లేనివారు, విద్యతో అవిద్యను నాశనం చేసుకున్నవారు, సత్యజ్ఞానం గలవారు అని అర్థం చెప్పుకోవాలి. ఈ రెండు పదాలతోనూ ఒకచోట సామాన్య మిథ్యజ్ఞానాన్ని, మరి ఒక చోట మిథ్యాజ్ఞాన విశేషాన్ని అని తెలుసుకోవాలి. ఆ పరమపదాన్ని గురించి మళ్ళీ ఇంకా విశేషంగా చెప్పబోతున్నాడు భగవంతుడు. ఆ పరమపదమే ముక్తి పదం. దాని స్వరూప వివేచనం అంటే దానికి స్పష్టంగా విడమరచి చెప్పటం, దాని విషయంలో వివేకాన్ని కలిగించటం అనేదే ఇక్కడ చెప్పబోతున్నారు. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ స్థానాన్ని చేరిన తర్వాత ఇక తిరిగి రారో అలాంటి నా పరమమైనటువంటి స్థానాన్ని సూర్యుడు ప్రకాశింపజేయలేడు, చంద్రుడు ప్రకాశింపజేయలేడు, అగ్ని కూడా ప్రకాశింపచేయలేడు. భగవంతుడు చెప్పిన ఆ పరమపదమే ఇక్కడ తెలిపిన పరమపదం అని అర్థం చేసుకోవాలి. అక్కడ తెలిపింది, ఇక్కడ తెలిపినటువంటి పరమ ధామము, పరంధామము, పరమధామము. ఆ ధామము తేజోరూపమైన స్థానము. లోకంలో సమస్త వస్తువులను ప్రకాశింపజేస్తూ మనకు చూపించేది సూర్యుడే కదా. ఆ సూర్యుడు కూడా ఆ పరంధామాన్ని ప్రకాశింపచేయలేడు. అంటే అది స్వయం ప్రకాశమైనది, సూర్యకిరణాలు కూడా చేరలేనిది ఉంది అని అర్థం. సూర్యుడు లేనప్పుడు వస్తువులను చూపించే పనిని చంద్రుడు కానీ అగ్ని కానీ తీసుకుంటారు కదా. వారు కూడా పరమైన ఆ విష్ణు పదాన్ని ప్రకాశింపచేయలేరు. అంటే ఆ పరంధామము ఇతరములైనటువంటి వెలుగులతో పని లేకుండా స్వయంగా తానే వెలుగై ఉన్నది అని అర్థం. వెలుగే పరమాత్ముడు. ఆ విష్ణు పదాన్ని ఇలా తెలుసుకున్న వారే దాన్ని పొందుతున్నారు. అక్కడికి వెళ్ళిన వారు ఇక తిరిగి రారు. ఆ విష్ణు పదంలోనే ఆత్మస్వరూపులై ఉండిపోతారు. అయ్యా, పతనాంతాహ సముచ్ఛ్రయాహ అనే ఒక న్యాయం ఉంది. దీనిని బట్టి బాగా పైకి వెళ్ళిన వాళ్ళు కిందికి రాక తప్పదు. అంటే కింద పడక తప్పదు కదా. సూర్యుడు కూడా చేరలేని అంత పై స్థానికి పోతే పడకుండా ఉంటారా అనే ప్రశ్న కలుగుతుంది. దానికి సమాధానంగా భగవంతుడు యద్గత్వాన నివర్తంతే అని చెప్పాడు. గత్వా అంటే వెళ్ళి అని సామాన్య అర్థం, కానీ శాస్త్రంలో గమ్ల ధాతువును జ్ఞానార్థంలో వాడుతూ ఉంటారు. అందువల్ల ఎవరైతే నా పరమపదాన్ని తెలుసుకుంటారో వారు నాలో కలిసిపోతారు, ఐక్యం చెందుతారు, అంటే నేనే అయిపోతారు అని చెప్పాడని తెలుసుకోవాలి. అప్పుడు వెళ్ళటము పడటము అనే సమస్య ఉండదు కదా. యద్గత్వాన నివర్తంతే అని చెబుతున్నారు కదా. మహాభారతం శ్రీపర్వంలో చెప్పిన సంయోగ విప్రయోగాంతాహ, కలయికలన్నీ ఎడబాటుల కోసమే అని న్యాయాన్ని బట్టి వెళ్ళటం అంటూ జరిగితే తిరిగి రావటం తప్పదు కదా. మరి ఆ పరంధామాన్ని చేరుకున్నవాడు ఇక తిరిగి రాడు అని మీరు చెప్పిన మాట ఎలా కుదురుతుంది అంటే దానికి కారణాన్ని చెబుతాను విను అంటూ భగవంతుడు 7వ శ్లోకాన్ని చెప్పబోతున్నాడు. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః
మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. నాదే అయిన అంశమే జీవలోకంలో సనాతనమై జీవుడిగా ఉంటూ ప్రకృతిలో ఉండే మనస్సు అనే 6వ దానితో కూడిన ఇంద్రియాలను ఆకర్షిస్తుంది. ఇంతే, తెలుసుకుంటే చాలు. ఇక్కడ పరమాత్మ నాదే అయిన అంటున్నాడు. ఈ నాది అంటే ఎవరిది అని ప్రశ్నిస్తే పరమాత్మ అయిన నారాయణుడిదే ఈ అంశం అని అర్థం చేసుకోవాలి. అంశము, భాగము, అవయవము, ఏకదేశము అనే ఈ పదాలన్నీ పర్యాయ పదాలే ఉన్నాయి అంతే. ఈ అంశము జీవలోకంలో అంటే జీవుల లోకమైనటువంటి సంసారంలో జీవభూతంగా ప్రసిద్ధమై ఉంది. జీవభూతం అంటే కర్త, భోక్త అని అర్థం. జీవలోకంలో పరమాత్మ యొక్క అంశ అయిన జీవుడికే కర్త, భోక్త అనే వ్యవహారం ఉంది కదా. ఈ జీవుడు జీవలోకంలో పుట్టాడు. వెనక్కు తిరిగిరాని లోకం పరమాత్మ లోకం. అదే పరంధామం అని ఇదివరకు చెప్పారు. మళ్ళీ మళ్ళీ పుడుతూ మరణిస్తూ ఉండేది జీవలోకం. ఈ జీవుడు ఎప్పుడు పుట్టాడు? వీడి మొదటి జన్మ ఎప్పుడయ్యింది? ఇటువంటి ప్రశ్నలు సాధారణంగా అందరూ వేస్తూ ఉంటారు. దానికి సమాధానంగా భగవంతుడు సనాతనః అనే పదం ప్రయోగించాడు. ఆ పరమాత్మ యొక్క అంశ అయినటువంటి ఈ జీవుడు సనాతనుడు అంటే అనాది చిరంతనుడు అని భాష్యంలో చెప్పారు. జీవుడే అనాదిగా ఉంటే ఎట్లా? ఈ జీవుడు ఎప్పటి నుండి ఉన్నాడు అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎందుకంటే జీవుడు శాశ్వతమైన బ్రహ్మే అయి ఉన్నాడు కదా. ఈ విషయాన్ని తెలిపేదే వేదాంతం. ఎలాగైతే నీటిలో ఉన్న సూర్యుడి ప్రతిబింబము సూర్యాంశ అని పిలువబడుతూ నీరు అనే నిమిత్తం వెళ్ళిపోగా సూర్యుడిలోనే పోయి చేరి మళ్ళీ తిరిగి రాదో, ఆ సూర్యుడి రూపంలోనే కలిసిపోతుందో, అలాగే ఈ అంశ కూడా ఆ పరమాత్మలోనే కలిసిపోతుంది. అందువల్ల ఈ జీవాంశ శాశ్వతమైనది. ఎలాగైతే కుండ మొదలైన ఉపాధి వల్ల కట్టుబడిన ఆ కుండలోని ఆకాశం యొక్క అంశమే అయి ఉంటుంది. ఆ కుండ పగిలిపోగా ఆకాశంలో పోయి కలిసి మళ్ళీ తిరిగి రాదో, అలాగే పరమాత్మ యొక్క అంశమే అయి ఉన్నటువంటి జీవుడు కూడా ఆ పరమపదాన్ని చేరిన తర్వాత ఇక తిరిగి రాడు. అందువల్ల మీకు అర్థమైంటుంది కొండ విచారంగా. యద్గత్వాన నివర్తంతే, దేనిని చేరి మళ్ళీ తిరిగి రారో అని భగవంతుడు చెప్పిన మాట యుక్తమే అయి ఉంది. ఇక్కడ భగవంతుడు మమైవాంశో జీవభూత, జీవుడు నా అంశమే అయి ఉన్నాడు అని చెప్పడంలో పెద్ద ఆక్షేపానికి తెరదీశాడు. నిజానికి ఆ ప్రశ్న మనలో కలగాలి అనేదే భగవంతుడి సంకల్పం. వేదాంతాలు జీవబ్రహ్మ ఐక్యాన్ని చెబుతున్నాయి. లోకంలో అనుభవం మాత్రం పరమాత్మ సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వేశ్వరుడు అనే జీవుడు మాత్రం అల్పశక్తిమంతుడు, అల్పజ్ఞుడు, పరిమితుడు, అనీశ్వరుడు అనే అనుభవమే ఉంది కదా. అంటే వేదాంత విజ్ఞానంతో సునిశ్చితార్థులకు జీవుడే బ్రహ్మ అనే అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని గురుశాస్త్ర వాక్యాలతో శ్రవణ మననాది సాధనాలు చేసి తెలుసుకోవాలి అని కూడా ఆ వేదాంతాలే చెప్తున్నాయి. ఈ విషయానికి సంబంధించిన ప్రశ్న మనలో కలిగేందుకోసమే భగవంతుడు మమైవాంశః జీవః అని చెప్పాడు. ఇక్కడేమొస్తుంది ఆక్షేపం అంటే ప్రశ్న ఒక నిందలాగా, ఒక తప్పులాగా. అయ్యా పరమాత్మ నిరవయవుడు, అవయవాలు లేనివాడు కదా. అటువంటి ఆ పరమాత్మకు అవయవము ఏకదేశ రూపమైనటువంటి అంశం ఉంది అని ఎలా చెబుతారు? అవయవాలు ఉంటే వాటిని విభాగం చేసినప్పుడు నాశం అనేది సంభవిస్తుంది కదా. పరమాత్మకు నాశం అనేది ఎవరు అంగీకరించరు కదా అని ఆక్షేపిస్తే దానికి సమాధానంగా నైష దోష, జీవుడు పరమాత్మ యొక్క అంశయే అని చెప్పటం తప్పు కానే కాదు.
ఎందుకంటే అవిద్య ఉపాధిని కల్పించింది. ఆ ఉపాధి పరమాత్మలోని ఒక భాగాన్ని కత్తిరించింది. ఆ ఉపాధిలో కలిసిన ఆ ఒక భాగమే అంశగా కల్పించబడింది. దానినే జీవుడని పిలుస్తారు. దాని గురించే భగవంతుడు ఇక్కడ చెబుతున్నాడు. ఇది బాగా అర్థం కావాలంటే పెద్దలు చెప్పుకొనే కాగితం ఉదాహరణ చెప్పుకోవాలి. కాగితం, ఒక తెల్ల కాగితం తీసుకొని దాని మీద 4 గీతలు గీస్తే కాగితం 4 భాగాలు అవుతుంది కదా. ఈ విభాగం అనేది ఆ గీతల వల్లే కలిగింది కదా. ఆ గీతలన్నీ చెరిపేస్తే మళ్ళీ తెల్ల కాగితం ఒక్కటే మిగులుతుంది. అలాగే అవిద్య కల్పించిన ఉపాధి వల్లే ఈ అంశ అనే మాట పుట్టింది. అవిద్య అనేది ఈ తెల్ల కాగితం మీద గీతకిచ్చినట్టుగా. అందువల్ల ఆ అవిద్యను చెరిపేస్తే, అవిద్యను కాగితం మీద చెరిపేస్తే జీవుడు పరమాత్మ అయిపోతాడు కదా. అప్పటికి జీవుడి మీద తెరిపేస్తే. అందుకే భగవంతుడు ఇక్కడ అంశః అనే పదాన్ని ప్రయోగించాడు. ఈ విషయాన్ని క్షేత్రాధ్యాయంలో బాగా విస్తారంగా మనం చెప్పుకొని ఉన్నాం. దాని క్షేత్రాధ్యాయానికి వెళితే మీకు తెలుస్తుంది. మరి ఇలా నా అంశాన్ని కల్పించబడిన ఆ జీవుడి సంసారంలోకి ఎలా వస్తాడు, ఎలా దేహం నుండి బయటపడతాడు అనే ప్రశ్నలు కూడా కలుగుతాయి. దానికి సమాధానం ఏమిటంటే, తమ తమ స్థానాల్లో ఉన్నటువంటి చెవి మొదలైన 5 ఇంద్రియాలను 6వ ఇంద్రియమైనటువంటి మనస్సుతో పాటుగా నా అంశ అయిన జీవుడు తనలోకి లాక్కుంటాడు. ఇవంతా కూడా ఆకర్షించుకుంటాడు. ఈ విధంగా జీవుడు సంసారంలోకి ప్రవేశిస్తాడు. ఇక ఎప్పుడు ఏ కాలంలో ఇంద్రియాలను ఆకర్షిస్తాడు అనే ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాడు. అలాగే దాని ఉపయోగాన్ని కూడా మనకిప్పుడు తెలుపుతున్నాడు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. ఆ ఈశ్వరుడు జీవాత్మ. ఈశ్వరుడు ఎప్పుడైతే శరీరాన్ని పొందుతున్నాడో ఆ జీవాత్మ, మరి ఎప్పుడైతే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడో జీవాత్మ, అప్పుడు వాయువు గంధాన్ని పూలు మొదలైన వాటి నుండి మోసుకెళ్ళినట్టు వీటిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ జీవుణ్ణి ఈశ్వరుడు అని చెప్పారు. 13వ అధ్యాయంలో చెప్పిన జీవ బ్రహ్మ ఐక్యాన్ని దృఢం చేస్తూ అలా ప్రయోగించారు. దేహము మొదలైన వాటి యొక్క కలయికకు అధిపతి అయినటువంటి జీవుడు ఎప్పుడైతే దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడో అప్పుడు ఈ 6 ఇంద్రియాలను లాక్కొని వెళ్ళిపోతాడు. ఇంద్రియాల స్వభావంతో ఉండినటువంటి ఆ ఎనర్జీనంతా లాక్కపోతాడు. అందుకే కదా చచ్చిపోయాడని. అది వదిలేసి వెళ్ళాడు అనుకో, అప్పుడు చెవి పనిచేస్తూ ఉంటుంది, కోమాలో వెళ్ళినట్టుగా. ముక్కు పనిచేస్తూ ఉంటుంది, ఊపిరాడదు కానీ పనిచేసినట్టుగా ఉంటుంది. అందుకని ఇంద్రియాలన్నీ లాక్కపోతాడు. మరి ఎప్పుడైతే వెనుకటి శరీరాన్ని విడిచిపెట్టి మరి యొక్క శరీరాన్ని పొందుతాడో అప్పుడు మనస్సుతో కూడిన 5 ఇంద్రియాలను తీసుకొని ముందుకు పోతాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కర్మలు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయని. ఇక్కడ జీవుడు వాయువుతో పోల్చబడ్డాడు. ఆ పోలికతో మనకు విషయం బాగా అర్థమవుతుంది. వాయువు మంచి పుష్పాల మీద ప్రసరిస్తే ఆ పుష్ప గంధాన్నే మోసుకుపోతాడు. పుష్పాన్ని తీసుకుపోడు, పుష్పంలో ఉండినటువంటి గంధం ఎతకబోతున్నాడు. అలాగనే జీవుడు కూడా శరీరంలోకి వస్తూ పోతూ ఈ 6 ఇంద్రియాలను తీసుకొస్తూ ఉంటాడు. ఇక్కడ వాయుర్గంధాన్ ఇవాశ్రయాత్ అనే పాఠభేదం కూడా ఉంది. ఈ 6 ఇంద్రియాలు ఏవి అనే విషయాన్ని భగవంతుడు ముందు చెప్పబోతున్నాడు. అలాగే వాటిని తీసుకొని పోయి జీవుడు ఏం చేస్తాడు అనే విషయాన్ని కూడా మనకు తెలుపుతున్నాడు. ఇప్పుడు లోతుగా చెప్తున్నాడు. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. చెవి, కన్ను, చర్మము, నాలుక, ముక్కు, మనస్సు అనే వాటిని అధిష్ఠించి అంటే వాటిలో ఉంటూ జీవుడు ఆయా విషయాలను అనుభవిస్తున్నాడు.
శ్రోత్రం వల్ల శబ్దం ఆనందపడుతున్నాడు, కన్నుల వల్ల రూపం చూస్తున్నాడు, చర్మం వల్ల స్పర్శ చూస్తున్నాడు, నాలుక వల్ల రసము, ముక్కు వల్ల వాసన, మనస్సు వల్ల అన్ని విషయాలు అనే వాటిని దేహంలో ఉంటూ జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. జీవుడు అక్కడ ఉండటం వల్లే ఆయా ఇంద్రియాలు ఆయా పనులు చేస్తూ ఉంటాయి. శబ్దాది విషయాలు ఆ జీవుడి వల్లే ప్రకాశిస్తాయి. ఎలాగైతే దీపానికి తన పని తాను చేసుకోవటానికి తైలము, వత్తి మొదలైనవి అవసరం అవుతాయో, అలాగే జీవుడికి కూడా ఈ 6 ఇంద్రియాలు అవసరం అవుతాయి. కానీ దీపము తనను తానే ప్రకాశింపజేసుకుంటుంది. ఇది దీపం అని మరొక దీపం పెట్టి చూపించాల్సిన పని లేదు కదా. దీపం వెలిగిస్తే అదంతా వెలుగుతుంది, చూపించుకుంటుంది నేను అని. అలాగే జీవుడు కూడా తనకు తానే ప్రభువు ప్రకాశుడు అయి ఉన్నాడు. ఇక్కడ జీవుడు ఉన్నాడు కాబట్టి నేనే అన్నీ అని చూపించుకుంటున్నాడు. ఇక్కడ ఇది కుండ, ఇది బట్ట అని విషయాలను తెలుసుకోవటంలో జీవుడికి మనస్సు మొదలైన షష్టేంద్రియాలు, మరి సూర్యరశ్మి మొదలైన దీపాలు అవసరం అవుతాయి. కానీ ఇది కుండ, ఇది బట్ట అనే జ్ఞానం మాత్రం అతడికే స్వయంగా ఉంటుంది. మరి ఇటువంటి ఆ జీవుడు కంటికి ఎందుకు కనిపించడు? దేహం మాత్రమే కనిపిస్తుంది, కానీ జీవుడు కనిపించటం లేదు కదా అంటే దానికి సమాధానం చెబుతున్నాడు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. వెళ్ళిపోతున్నవాడు, ఉంటున్నవాడు, గుణాలతో కూడి భోగాన్ని అనుభవిస్తున్నవాడు అయిన జీవుణ్ణి విమూఢులు చూడలేకపోతున్నారు. జ్ఞాననేత్రులు మాత్రం చూస్తున్నారు. అప్పటి వరకు దేహంలో ఉండి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నవాడు అంటే పూర్వం సంపాదించుకున్న దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నవాడు, లేదా దేహంలో ఉంటున్నవాడు, దేహంతో ఉంటూ సుఖము, దుఃఖము, మోహము మొదలైన గుణాలతో కూడి వాటితో అనుసరించబడుతున్నవాడు, ఆ గుణాలతో కలిసిపోయిన వాడైనటువంటి జీవుణ్ణి మామూలు కళ్ళతో చూడాలనుకుంటే కుదరదు కదా. ఆ జీవుడు అద్దంలో కూడా కనిపించడు. హృదయంలో ఉంటాడని భగవంతుడు చెప్పాడు కదా. ఒక వెంట్రుకను 100 భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని మళ్ళీ 100 భాగాలు చేసి మళ్ళీ దాన్ని 100 భాగాలు చేసి ఇలా 100 సార్లు 100 భాగాలు చేస్తే అది ఎంత సూక్ష్మంగా ఉంటుందో దానికి సూక్ష్మంగా ఉంటుంది. అంటే దాని కొనాలో మళ్ళీ దాన్ని 1000 భాగాలు చేయమన్నారు. అట్లా 1000 భాగాలు చేస్తే మళ్ళీ ఒక్కొక్క దాన్ని 10 భాగాలు, అంటే ఇంద్రియాలు ఎన్నున్నాయి అన్ని భాగాలు చేయమన్నాడు. అణోరణీయాం మహిమా మహీమాం అన్నట్టు పరమాత్ముడు అణు 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 అణులో అణువు, అణులో అణువు, మహిమలో మహిమ, మహిమలో మహిమ అన్నట్టు. అట్లా పరమాత్ముడు యొక్క అణువే పరమాత్ముడు, కనిపించదు అణువు. మరి ఆ జీవుడు ఎలా కనిపిస్తాడు? అతడిని చూసే ఉపాయం ఏది అంటే అతడు జ్ఞాననేత్రం కల జ్ఞానులకే కనిపిస్తాడు. ఆ జీవుణ్ణి చూడాలంటే జ్ఞాననేత్రం ఒక్కటే ఉపాయం. జ్ఞాననేత్రం అది ఎక్కడ ఉంటుంది? ఈ నేత్రం కాదు, జ్ఞాననేత్రం అది ఎక్కడ ఉంటుంది? అది కనపడదు. కనపడని జ్ఞాననేత్రం. జీవుడు శబ్దాది విషయాలను అనుభవిస్తూ కనిపిస్తున్నట్టుగానే ఉంటాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.